పాకిస్తాన్‌లో క్రమంగా అందరి ఆలోచనలు ఒక దారికి పడుతున్నాయి. కాదు. బ్రిటిష్ బ్రిటన్‌లో పాకిస్తానోళ్ళ కారణంగా అందరి ఆలోచనలు ఒక దారిన పడుతున్నాయి. లిజ్ ట్రూస్ ప్రధానమంత్రిగా ఈ రిషి సోనక్‌కి ముందు 45 రోజులు చేసి దిగిపోయింది. ఆర్థిక సంస్కరణలు చేస్తానని విఫలమై దిగిపోయింది. ఆవిడ ఇప్పుడు తాజాగా చెప్పుకొస్తుంది ఏంటి అంటే, పాకిస్తాన్‌లోని గ్రామీణ ప్రాంతాలు సైతం ఇంగ్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాలు సైతం పాకిస్తాన్‌ని తలపిస్తున్నాయి. చివరికి ఇంగ్లాండ్ పాకిస్తాన్ గ్రామం కింద మారిపోతుంది. చొరబాటుదారులు, శరణార్థులు లేదా శరణార్థులకు వచ్చినటువంటి వాళ్ళ బంధువులు తీసుకురావడం లాంటి ప్రక్రియ ద్వారా ఫైనల్‌గా ఏదైతే డెమోగ్రఫికల్ చేంజ్ వచ్చేస్తుంది. చివరికి బ్రిటన్ పౌరులు ఆ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. బ్రిటన్ జెండా పట్టుకోవడానికి బ్రిటన్ పోలీసులు అక్కడ అంగీకరించటం లేదు. అక్కడ బ్రిటన్ చట్టాలు కూడా పనిచేయట్లేదు. షరియా చట్టాలు అమలవుతున్నాయి. ఇట్లయితే ఇక బ్రిటన్ ఐడెంటిటీ ఏంటి అన్నటువంటి పాయింట్ ఏకంగా లిజ్ ట్రూస్ ప్రశ్నించేదాకా వచ్చేసింది.